ఎంఆర్పీఎస్ తలపెట్టిన 32 వసంతాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ మెగాస్టార్ ఆడిటోరియంలో మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి సదస్సును ఎంఆర్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వీరమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు బ్రహ్మయ్య, జాతీయ అధ్యక్షుడు నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఏదమూడి గ్రామంలో ఏర్పడిన ఎంఆర్పీఎస్ జూలై 7కు 32 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న క్రమంలో ఉద్యమాల పురుటిగడ్డైన ఈ ఈదుమూడిలో జూలై 7న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాదిగ జాతికి సంబంధించిన ప్రముఖులు హాజరవుతారన్నారు. మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని, హక్కులను నేర్పిన గ్రామంలో ఏర్పడిన ఎంఆర్పీఎస్ జూలై 7కు 32 వసంతాలు అవుతున్న సందర్భంగా వర్గీకరణ సాధనలో అమరులైన వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ప్రతి మాదిగ బిడ్డపై ఉందని అన్నారు. పెద్ద ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్తే అండి, నేను దాసరి వీరమణి మాదిగా. నేను మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఇది ఏంటంటే 32 సంవత్సరాల ఎంఆర్పిఎస్ సుదీర్ఘ పోరాటాన్ని, వర్గీకరణ, ఏబీసీ వర్గీకరణని ఇప్పుడు మేము సాధించుకున్నాము. అందులో ఎన్నో కష్టాలు, నష్టాలు అనేటివి మేము అనుభవించి ప్రాణ నష్టం అన్నీ జరిగినాయి. దానికి ముఖ్య కారకులైన బ్రహ్మన్న గారికి, ఇంకా మన నండ్రు నరసింహన్న గారికి ఈ స్థానాన్ని ఇచ్చి నన్ను నిలబెట్టి ఈ రాష్ట్ర మహిళగా గుర్తించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా వెన్నంటి ఉంటానని నేను ప్రామిస్ చేస్తున్నాను వారి సభాముఖంగా. ఇంకా మన ఈ ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగింది ఈదుమూడి మన ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో. కాబట్టి అక్కడ పుణ్యక్షేత్రంగా మేము దాన్ని మలుచుకొని జూలై 7న జరిగే పెద్ద పండుగని అందరూ ఎక్కడైతే మాదిగలు ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి సమావేశమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని మెగాస్టార్ ఆడిటోరియంలో జూలై 7వ తారీఖు నాడు ఈదుమూడి గ్రామంలో జరిగే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశం మాదిగ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో, దాసరి వీరమణి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశం రేపు ఈదుమూడిలో జరిగేటటువంటి మాదిగల పుణ్యక్షేత్ర కార్యక్రమానికి మాదిగల మహిళా సమాఖ్య నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో ఈదుమూడి గ్రామానికి వెళ్ళి ఏదైతే మనకి ఒక తల్లిగారింటికి, పుట్టింటికి ఆడబిడ్డ ఎలాగో పోద్దో అదేవిధంగా ఈదుమూడి గ్రామంలో జరిగేటటువంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మన ఆడబిడ్డలుగా మనం ఆంధ్రప్రదేశ్ ఈదుమూడి గ్రామానికి పోవాలని చెప్పి, అదేవిధంగా ఈదుమూడిలో జరిగేటటువంటి కార్యక్రమానికి అతిరథ మహారథులు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఈదుమూడిలో జరిగేటటువంటి మాదిగల పుణ్యక్షేత్ర ఘట్టం అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని చెప్పి, అదేవిధంగా అక్కడికి వచ్చేటటువంటి అతిరథ మహారాజులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మన అతిరథ మహారాజులు కూడా వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో మహిళలు, అదేవిధంగా మాదిగ సమాజానికి సంబంధించిన, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగలు, మరి అదేవిధంగా మాదిగ ఎంఆర్పిఎస్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేసినటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఈదుమూడిలో జరిగేటటువంటి మాదిగల పుణ్యక్షేత్రాన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా నాగులపల్లిపాడు మండలం ఈదుమూడి గ్రామంలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరి వీరమణి నాయకత్వంలో మహిళా సమావేశం జరుగుతూ ఉంది. సమావేశానికి హాజరైనటువంటి మహిళలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ ఉద్యమకారులకు, మేధావులకు, ప్రజాస్వామికవాదులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈదుమూడిలో జరిగేటువంటి ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈదుమూడి ఎందుకు మాదిగలకు పుణ్యక్షేత్రం అనే దగ్గర మేము ఒక స్పష్టతని ఇవ్వదలుచుకున్నాం. కాకతీయ ప్రభువులకు వ్యతిరేకంగా ఆదివాసీల లేదా కోయ జాతులకు నాయకత్వం ఇస్తున్నటువంటి జంపన్న, సమ్మక్క, సారక్కలకు, ఆ ప్రజలకు పన్నులు కట్టాలని చెప్పని వేధిస్తున్న తరుణంలో కాకతీయ ప్రభువులకు వెదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించినటువంటి
జంపన్న, సమ్మక్క, సారక్కలు ఏ విధంగా అయితే మన దేవతలుగా ఆవిష్కరించబడ్డారో, తమ జాతి హక్కుల కోసం ప్రాణాలు పెట్టినటువంటి వాళ్ళు దేవతలు దేవుళ్ళైనట్టు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులు స్మరించుకుంటూ మా మాదిగల పుణ్యక్షేత్రంలో మా మాదిగ అమరవీరులే దేవుళ్ళు దేవతలుగా ప్రజ్వరిల్తారని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ మహత్తర పోరాటంలో 32 సంవత్సరాల పోరాటంలో అనేక మంది కార్యకర్తలు తమ ప్రాణాలను తృణప్రాయంగా జాతి కోసం అంకితం ఇచ్చారు. వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ ఉద్యమాన్ని నిర్మించారు. ఈ ఉద్యమ నిర్మాణం ఏ ఒక్కడి సొత్తు కాదని, కోట్లాది మంది మాదిగల సొత్తు అని, కోట్లాది మంది మాదిగలు తమ జాతిని ఉన్నత స్థాయిలో తీసుకురావడం కోసం శ్రమించిన శ్రమకు నిదర్శనం ఎంఆర్పిఎస్ ఉద్యమని. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అమరులైనటువంటి తెల్లబండ్ల రవి మాదిగ, మీరా సాహిబ్ మాదిగ, సిర్రా నాగేశ్వరరావు మాదిగ, సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగలు మాదిగల పుణ్యక్షేత్రంలో దేవుళ్ళు దేవతలుగా ప్రచురిల్లడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని, సమ్మక్క సారక్కలను ఏ విధంగా పూజిస్తున్నామో అదేవిధంగా మాదిగ జాతి హక్కుల కోసం ప్రాణాలు పెట్టినటువంటి అమరులను కూడా పూజించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం కూడా హాజరు కాబోతా ఉంది కనుక వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత మళ్ళా మేము కూడా సమావేశానికి హాజరయ్యేటువంటి, ఆ సభకు హాజరయ్యేటువంటి ముఖ్య అతిథులను కూడా పేర్లు ప్రకటించడం కోసం కూడా హైదరాబాద్ నగరంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు జూలై 7న జరిగేటువంటి మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపనకు అందరూ హాజరు కావాల్సిందిగా సవినయంగా కోరుతా ఉన్నాం.